నిన్నగాక మొన్న ఒక పాస్టర్, ఫేమస్ పాస్టర్ చనిపోయినాడు. ఎంతమందికి తెలుసు? ఉండేది ఉన్నట్టుగా చెప్తాడు. ఆయనకు 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య ఉంది. కానీ ఎప్పుడు నవ్వుతానే వాక్యం చెప్తాడు. మనిషి ఎందుకు చూస్తాడు? పనులన్నీ కనపడితే నవ్వుతానే వాక్యం చెప్తాడు. తెలుసా? మనం అవి చూడం. పొద్దు రాత్రి బిగ్ బాస్ వచ్చాయి, అది చూసాం మనం ఇంటికి పోయి ఎగమల్లుకొని. బిగ్ బాసులు, సీరియళ్ళు, సినిమాలు కదా. మనకి ఈ పని, వాక్యము, సేవకులకు ఎట్టుండాయి, పరిస్థితులు ఎట్టుండాయి, మోకాళ్ళకి ప్రార్థన చేద్దాము. సంఘాల పరిస్థితి బాగలేదు, సేవకుల పరిస్థితులు బాగలేవు, మంద నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలి. మనం ఏదైనా ముందు ఉండాలని ఆశ లేదు ఇప్పుడు మనకు. మనం తినాలా, ఇదే పరిస్థితి ఉంది ఇప్పుడు. అసలు ఏమే కానీ కొంచెమన్నా కూడా దేవుని భయం కానీ దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ ఏదే కానీ. ప్రకాశ్ గంటల ఆయన పేరు. ఈ మధ్య ప్రవీణ్ పగడాల చనిపోయినాడు, ఈ నిన్నగాక మన ప్రకాశ్ గంటల చనిపోయినాడు. ఎంతో మంది వెలుగు సంబంధులు చనిపోతున్నారు, లోకాన్ని విడిచిపోతున్నారు. నేను అనుకుంటా దేవుని రాకడ దగ్గర వస్తుందేమో, నీతిమంతులందరినీ పిలుచుకుంటున్నాడు ఆయన ఒక్కొక్కరిని. ఆయన వాక్యాలు ఈని చచ్చింటే కదా మనం ఎప్పుడన్నా అట్లాంటి విన్నాం మనము. నేను చెప్పేది అదే కదా, మంచి సేవకుల వాక్యాలు విన్నాం మనం. మనకు అద్భుతాలు చేసేటోళ్ళు కావాలా, స్వస్థతలు చేసేటోళ్ళు కావాలా, మనకు టచ్ అనేటోళ్ళు కావాలా, భూమి అనేటోళ్ళు కావాలా. మనకు గుడి ప్రతిష్టలకు 10 కూరలు 10 కేజీలు చికెన్ క్యారీలు కట్టి పంపించేటోడు కావాలా. పరిగెత్తాలా మనకు సత్యం అవసరం లే, వాక్యం అవసరం లే, పాటలు అవసరం లే. మనకు రాజకీయం కావాలా, చర్చిలలో పేర్లు పెట్టి పిలిస్తే సంతోషం ఉప్పొంగిపోతాం, అది కావాలా మనకు. ఏం క్రైస్తవ జీవితం బతుకుతున్నారో నాకు తెలియదు కానీ క్రైస్తవుడా రోషం కలిగి బ్రతకండి, దేవుని ప్రేమను తెలుసుకోండి. ఎంతో మంది సేవకులు రాత్రి పగళ్ళు కష్టపడి ప్రయాసపడుతున్నారు.